హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. రెప్పపాటు కాలంలోనే వాహనాలు రోడ్లపైకి దూసుకొస్తుంటాయి. కాలినడకన వెళ్లేవారు రోడ్డుకి ఓ వైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే ప్రమాదంతో కూడిన సాహసమే చేయాలి. కొన్ని ఏరియాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నా సరే, మరికొన్ని చోట్ల మాత్రం ప్రమాదకరమైన రోడ్లు దాటాల్సిందే. ఇలాంటి సమయాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా రోడ్డు ప్రమాదాల బారిన పడినట్టే. ఇలా చాలా మంది యాక్సిడెంట్లకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక ప్రకటన చేశారు. మెట్రో స్టేషన్ నుంచి రోడ్డుకు ఒకవైపు నుంచి మరోవైపుకు చేరుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. కేవలం మెట్రో ప్రయాణికులే కాకుండా ఎవరైనా రోడ్డు దాటేందుకు దాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. వృద్ధులు, వికలాంగుల కోసం కూడా లిఫ్ట్ సౌకర్యం ఉందని, ఇబ్బందులు పడకుండా రోడ్డు దాటొచ్చని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3 కారిడార్లలో మొత్తం 57 మెట్రో స్టేషన్లో ప్రతి స్టేషన్లో రోడ్డు దాటేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక మెట్రో స్టేషన్ నుంచి వాటి సమీపంలోని వాణిజ్య భవనాలు, నివాస సముదాయాలకు స్కైవాక్ నిర్మించుకునేందుకు కూడా అనుమతి ఉందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుంచి సమీపంలోని మాల్స్ కు ఎల్ఎన్టీ మెట్రో రైలు సంస్థ స్కైవాక్లను నిర్మించిందని తెలిపారు. జేబీఎస్, పరేడ్ గ్రౌండ్ స్టేషన్లను కలుపుతూ రహదారి అంటే అనవసరం లేకుండా స్కైవాక్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి రేతిఫైల్ బస్టాండ్, ఇంకా రైల్వే స్టేషన్ కు ఈజీగా చేరుకునేలా స్కైవాక్ ఉందన్నారు. ఇక ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే వాసవి ఆనంద నిలయం పేరుతో భారీ గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నారని మెట్రో అధికారులు తెలిపారు. తమ గేటెడ్ కమ్యూనిటీకి మెట్రో స్టేషన్ నుంచి స్కైవాక్ నిర్మాణానికి ముందుకొస్తున్నారు. ఆసక్తి ఉన్న ప్రైవేట్ సంస్థలు ఎల్ఎన్టీ మెట్రో రైలు అధికారులను సంప్రదించాలని సూచించారు.